నమస్తే నేను శ్రీ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆరుగాలం శ్రమించిన రైతులను పొడమి తల్లి కనికరించింది, మంచి దిగుబడులను అందించింది. పంట బాగా వచ్చిందని రైతులు సంతోషించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మోకాలు అడ్డు పెట్టింది. గోదాములను మిల్లర్లకు ఇచ్చి రైతులకు నష్టం కలిగిస్తోంది. గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోళ్లు జరపాల్సిన రబీ సీజన్లో మొండి చేయి చూపుతూ సంక్షోభానికి కారణమవుతోంది. రబీ సీజన్ వచ్చిందంటే రైతులకు అధికారులకు కంటి మీద కునుకు ఉండదు. ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్కు తరలించినా కొనేవారు కరవయ్యారు. మద్దతు ధర దొరికే వరకు ధాన్యాన్ని నిల్వ చేయడానికి గిడ్డంగులు ఖాళీగా లేవు. దీంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఆగిపోయింది. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఈ రబీ సీజన్లో ఎక్కువ మంది ధాన్యాన్ని పండించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2వ వారం నుంచి ధాన్యం అమ్మకాలు కొనసాగుతాయని తెలిసినా అధికారులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రస్తుతం కొనుగోళ్లు జరపడానికి వీలుగా గోడౌన్లు సిద్ధం చేయలేదు. గత ఖరీఫ్ సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు అలాగే గోదాముల్లో ఉంచేశారు. ఇతర రాష్ట్రాలకు బియ్యం అనుమతి లేకపోవడంతోనే గోడౌన్లు ఖాళీ చేయలేదని మిల్లర్లు అంటున్నారు. నల్లగొండ జిల్లాలో 23 FCI గోడౌన్లు ఉన్నాయి. వీటిలో 5,24,540 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయవచ్చు. కానీ ప్రస్తుతం 1,50,924 మెట్రిక్ టన్నులకు మాత్రమే ఖాళీగా ఉంది. గోదాముల్లో నిల్వలు పేరుకుపోవడంతో ఆ ప్రభావం కొనుగోళ్లపై పడింది. తమ దగ్గర ఇప్పటికే ధాన్యం ఉండడంతో మిల్లర్లు కూడా నామమాత్రంగా ధాన్యం కొంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా మద్దతు ధర అన్నదే వినిపించడం లేదు. దీంతో మిల్లర్లు కూడా తమ ఇష్టం వచ్చిన ధరకు ధాన్యం అడుగుతున్నారు. అధికారుల అలసత్వంపై రైతులు, ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తారు, 1030 అంటారు. ఈడికొస్తేనేమో వాళ్ళు పెట్టడం రేటే 830, 850 అంటారు. తక్కువ రేట్ అంటారు, ఇది అంటారు. అసలు పెట్టుబడులు కూడా వెళ్ళేటట్లేదా, ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి. అసలు ఏం చేయాలా, ఏందండి రేట్ లేదంటే ఈ ఆగండి, రేపు వచ్చే దాంట్లో పాట పాడతా ఉంటారు. నల్లగొండ పట్టణ మార్కెట్ యార్డులోని రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ యార్డు విజిట్ చేసిన సందర్భంలో చూస్తే అనేకమైనటువంటి అవకతవకల వల్ల ఈరోజు రైతులు, అధికారుల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇక్కడ మార్కెట్ యార్డులో ఎక్కడికి వెళ్ళి కూడా నీళ్లు బయటకు పోతున్నటువంటి పరిస్థితి లేదు. వచ్చిన నీళ్లు వర్షం పడ్డ నీరు యథావిధిగా ఈ విధంగా స్టోరేజ్ కావడం వల్ల రైతుల పంట మొత్తం, వచ్చినటువంటి వరి మొత్తం ఈరోజు పూర్తిగా తడిసి ధాన్యం ముద్దయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే ఈ యొక్క తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు విధించకుండా మొత్తం ఖరీదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మిల్లర్లు త్వరగా గోదాములు ఖాళీ చేస్తే గాని కొనుగోళ్లు ఊపందుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రకృతి పరీక్ష పెడుతోంది. అకాల వర్షాలతో అన్నదాతల నడ్డి విరుస్తోంది. తేమ శాతం ఎక్కువగా ఉందని ప్రభుత్వ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. FCI గోడౌన్లలో ధాన్యం పేరుకుపోవడంతో మిల్లర్లు బియ్యాన్ని ఎగుమతి చేసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. సరే అంటూ తలూపిన సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లను చేయించడంలో మాత్రం విఫలమైంది. బియ్యాన్ని తరలించేందుకు రైల్వే రాకలను ఇప్పించలేకపోయింది. మరోవైపు అమ్మిన ధాన్యాన్ని తరలించడానికి కావలసిన గన్ని బస్తాల కొరత కూడా రైతులను వేధిస్తోంది.
పండించిన ధాన్యానికి మంచి రేటు వస్తుందని ఆశపడ్డ రైతులకు నిరాశే మిగులుతోంది. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలకు అన్నదాతలు నష్టపోయారు. అప్పటికి మిగిలిన ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువస్తే కొనుగోళ్లు జరగక రోజులు తరబడి ఎదురు చూస్తున్నారు. గోడౌన్లలో ఖాళీ లేకపోవడంతో ధాన్యాన్ని బయటే ఉంచేయాల్సి వచ్చింది. అదే సమయంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం నీటపాలైంది. సరైన ధర లేక ఇబ్బందులు పడుతున్న రైతులు వర్షం వల్ల ఇంకా నష్టపోయారు. మార్కెట్ యార్డులలో కనీస సౌకర్యాలు లేకపోవడం, ధాన్యపు రాసులపై కప్పడానికి టార్పాలిన్లు కూడా సమకూర్చకపోవడంతో సుమారు 3 కోట్ల రూపాయల ధాన్యం వర్షార్పణమైంది. వడ్లు కొనే వాళ్ళు లేరు. వచ్చి 10 రోజులు అవుతుందండి. మా పరిస్థితి బాగలేదు. బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం. వచ్చి 4 ఆడపిల్లలు నాకు. వచ్చే మే నెలలో పెళ్లి ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ ఎన్నే ఉంటున్నామండి. ఈ వడ్ల పని పరిస్థితి ఏంది? వడ్లు కొనేవాళ్ళు లేక అల్లాడిపోతున్నాం. అసలు మేమేం చేయాలి? చావాలా బతకాలి? ఇక్కడనే చెప్పండి. మాకు ధర లేదా? ఏం చేయాలి? మిల్లులో తీసుకుంటే నాస్తోటి వచ్చి నా భర్త వచ్చి నేనే దూరం వచ్చి ఎన్నే ఉన్నాం. పిల్లలు వదిలిపెట్టి వచ్చినాం. ఏం చేయాలి చెప్పు? నీళ్ళు లేక చెరువులకు నీళ్లు, మా పొలాలకు గడ్డి లేదు. అప్పుడు 40-50 పెట్టిన శాల్తీలు ఇప్పుడు 20,000 10,000కి అమ్ముకుంటున్నాం. అట్లా పరిస్థితి వచ్చింది మాకు. కాబట్టి మా చెరువులకు నీళ్లు లేక మీరు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు పట్టించుకొని మాకు ఎట్టి పరిస్థితిగా చెరువులు నీళ్లు నింపాలిగా మేము చెప్తున్నామండి. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ ప్రభుత్వ రంగ సంస్థలైన FCI, సివిల్ సప్లై కార్పొరేషన్ కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నాయి. అసలే వాతావరణం ప్రభావంతో నష్టపోయి ఉన్న రైతులను ఈ నిర్ణయం కుంగదీస్తోంది. శ్రమ ఫలితాన్ని అమ్ముకుందామనుకున్న రైతులకు అడుగడుగునా మోసమే స్వాగతం పలుకుతోంది. ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయక మిల్లర్లు సరైన ధర చెల్లించకపోవడంతో అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. అమాత్యులు తమకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యపు రాసులు కళ్ల ముందు ఉంటే రైతన్నకు ఆనందమే కాని అవి అమ్మితే కాని జీవనం గడవని పరిస్థితి. మార్కెట్ యార్డుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తూనే ఉన్నా మిగిలిన వారు కూడా ధాన్యం తీసుకుని వస్తూనే ఉన్నారు. దీంతో మార్కెట్లో ఖాళీ లేక అందరూ యాతన పడుతున్నారు. ఎవరో వచ్చి తమ ధాన్యాన్ని మంచి ధరకు కొంటారని మండే ఎండలను కూడా లెక్క చేయకుండా రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఓపిక నశించిన వారు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. చాలా వరకు మాకు నష్టమైనది. దీనివల్ల చాలా వరకు బస్తాల వడ్లు మొత్తం నీటిలో మునిగిపోయినాయి. ఆ వడ్ల వరకు మొత్తం నడిచి మొత్తం నీటిలో పోతున్నాయి. ఆ నీళ్లు కూడా బయటికి వెళ్లేటట్టు లేక మొత్తం వడ్ల కుప్పల కిందికి మొత్తం జామ్ అవుతున్నాయి. ఈ మోరీలు కూడా సాఫ్గా చేయాలి. ఇప్పుడు గిట్టుబాటు ధరలు కూడా చక్కగా లేక నిన్న 920 అన్నారు, పోయిర్రు. ఇవాళ 800 కూడా అడిగేటట్టు లేదు. నల్లగొండ మార్కెట్ యార్డును ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రులు రైతుల సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకుండా మిల్లర్లకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్య సేకరణ మొదటి దశలో ఉన్న తరుణంలో
ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మాకు విషయం తెలియగానే మిర్యాలగూడ ప్రత్యేకించి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధానమైన మార్కెట్, దీనికి బాధ్యులైన అధికారులను ఒక పక్షాన సంబంధిత ట్రేడర్స్ గాని రైస్ మిల్లర్స్ పైన చర్య తీసుకుంటాము. రైతుకు మినిమం సపోర్ట్ ప్రైస్ దక్కే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. అయితే మంత్రి మాటలు నీటి మీద రాతలుగా మిగిలాయి. బలమైన మిల్లర్స్ లాబీ ముందు మంత్రుల ఆదేశాలు బేఖాతరయ్యాయి. మంత్రులు హెచ్చరించిన తర్వాత కూడా అధికారుల్లో మార్పు కనిపించలేదు. ఎండనక వాననక లెక్క చేయకుండా రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండించిన అన్నదాతలు ఇప్పుడు అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకున్న రైతన్నలు మిల్లర్ల చేతిలో దారుణంగా మోసపోతున్నారు. మంత్రుల ఆదేశాలు కూడా వారిని కాపాడలేకపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే గోడౌన్లను ఖాళీ చేయించి కొనుగోళ్లు ప్రారంభించకపోతే సమస్యలు ఊబిలో చిక్కుకున్న రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటారు.